హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ టీసాట్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సెషన్లో ఓవరాల్గా కెమిస్ట్రీ సిలబస్కు సంబంధించిన మ్యాక్సిమం ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగబడినవి అట్లాగే ఆ ట్రెండ్కు తగ్గట్టు మన కంటెంట్ను మిగిలిన క్వశ్చన్ రూపంలోకి మార్చి భవిష్యత్తులో అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లాస్ట్ సెషన్స్ వరకు అన్ని చాప్టర్స్ని కవర్ చేస్తూ చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ని మనం డిస్కషన్ అనేది చేసినాం. ఈ సెషన్లో మొత్తం ఓవరాల్గా సిలబస్కు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ అనేది చేద్దాం. మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ని ఇక్కడ గమనిస్తే మానసిక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే సమ్మేళనం ఏది అంటుండు. ఎస్, మానసిక వ్యాధులకు సంబంధించి దాని ట్రీట్మెంట్లో ఉపయోగించే ముఖ్యమైన సమ్మేళనం ఏదో చూద్దాం. ఆప్షన్లను గమనిస్తే సోడియం కార్బోనేట్ అన్నాడు, Na2CO3గా మనం చెప్పొచ్చు. అట్లాగే సోడియం బైకార్బోనేట్ NaHCO3గా మనం చెప్పొచ్చు. అట్లాగే లిథియం కార్బోనేట్ Li2CO3గా మనం చెప్పొచ్చు. అట్లాగే KCO3గా పొటాషియం కార్బోనేట్ని మనం చెప్పొచ్చు. మానసిక వ్యాధులుగా అంటుండు. ఎస్, మెంటల్గా ఎవరైనా డిస్టర్బ్ అయినా అట్లాంటికి సంబంధించిన అనేక రకాల రుగ్మతలకు ఈ మెడిసిన్స్ని వాడతారు. Na2CO3 వాషింగ్ సోడా అంటాం, ఇది బట్టలు ఉతకడంలో కాఠిన్యతను తొలగించడంలో మనం ఉపయోగిస్తాం. సోడియం బైకార్బోనేట్ ఫుడ్ మెటీరియల్స్లలో మనం ఉపయోగిస్తాం, ఎస్పెషల్లీ బ్రెడ్ కానీ కేక్ కానీ పూరి కానీ బజ్జీ కానీ లాంటి వాటిని తయారు చేయడంలో ఈ సోడియం బైకార్బోనేట్ని మనం ఇక్కడ ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇది పనికిరాదండి, ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇది కూడా పనికిరాదండి. దీన్ని కొన్నిసార్లు యాంటీసెప్టిక్గా మైల్డ్ యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తాం. అట్లాగే యాంటీ యాసిడ్గా కూడా ఉపయోగిస్తాం. యాసిడిటీ అయినప్పుడు కానీ యాంటీసెప్టిక్గా కానీ సోడియం బైకార్బోనేట్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. పొటాషియం కార్బోనేట్ కూడా మనకు అంతగా ఈ ట్రీట్మెంట్స్లలో ఉపయోగించడానికి అవకాశం లేదు, దాంతో ఇట్లాంటి సంబంధం కూడా లేదండి. 3 ఆప్షన్స్ నేను ఎలిమినేట్ చేసిన, మిగిలింది మాత్రం లిథియం కార్బోనేట్ అండి. ఈ లిథియం కార్బోనేట్ని ఎక్కువగా మానసిక వ్యాధులను తగ్గించడానికి ఉపయోగించే మెడిసిన్స్లలో ఈ కాంపోజిషన్ అనేది కీ రోల్గా ఉంటుంది. ఈ లిథియం కార్బోనేట్ మెడిసిన్స్ వాడడం వల్ల ఈ మెంటల్ డిజార్డర్స్ సంబంధించినవన్నీ కూడా కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కావున సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం తీసుకుంటున్నాం, థర్డ్ వన్ అదే మన ఆన్సర్గా తీసుకుంటున్నామండి. అదేవిధంగా పాము కాటు వేసినప్పుడు మానవ శరీరంలోకి విడుదలయ్యే లోహం ఏది? జింకో, లెడ్డో, నికెలో, ఆర్సెనిక్కో. జింక్ అయితే పాసిబిలిటీ లేదు, నికెల్ కూడా పాసిబిలిటీ లేదు. ఈ లెడ్ అనేది ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ వల్ల ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ పాము కుట్టినప్పుడు డైరెక్ట్గా మన శరీరంలోకి విషం ద్వారా వెళ్ళేది ఆర్సెనిక్ అండి. ఎస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే మన నర్వస్ సిస్టమ్ పైన పనిచేయడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆన్సర్ గోస్ టు ఆర్సెనిక్గా మనం చెప్పొచ్చండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను నల్లని పేపర్తో కప్పి ఉంచుటకు కారణం ఏంటి? 4 ఆప్షన్స్ మనకి ఇచ్చిండు. పేపర్లో గల సెల్యులోజ్ ఎసిటేట్ తాజాగా ఉండడానికి, అట్లాగే నల్లని పేపర్ను సూర్యకాంతి సులువుగా గ్రహించును, ఇది ఫిల్మ్ డెవలప్మెంట్ చేయుటకు ఉపయోగపడును, అట్లాగే ప్లేటుపై గల సిల్వర్ బ్రోమైడ్ కాంతిచే త్వరగా ప్రభావితం అవుతుంది, దీనిని నల్లని కాగితం నిరోధించును, అట్లాగే సిల్వర్ బ్రోమైడ్ నుంచి సిల్వర్గా మారే ప్రక్రియకు ఉపయోగకరమని ఇచ్చిండు. ఈ 4గింట్లలో అసలు ఏంటంటే ఎప్పుడైనా కానీ సిల్వర్ బ్రోమైడ్ అంటే AgBr అండి. ఈ సిల్వర్ బ్రోమైడ్ అనేది సన్ లైట్ తోటి ఫోటోకెమికల్ లైట్ తోటి రియాక్ట్ అయితే ఎస్ ఇది సిల్వరు ప్లస్ బ్రోమిన్గా బ్రేక్ కావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎస్, లైట్ ఎల్లో నుంచి యాష్ కలర్లోకి బూడిద రంగులోకి మారుతుంది. కావున ఈ ప్రభావాన్ని ఆపడం కొరకు దీనిపైన లైట్ పడకుండా ఉండడం కోసం నల్లని కాగితాన్ని ఉంచడం అనేది జరుగుతుంది. మరి దానికి రిలేటెడ్ ఆప్షన్ ఎక్కడ ఇచ్చిండు? మనకు థర్డ్ దాంట్లో ఇచ్చిండు. ప్లేటుపై గల సిల్వర్ బ్రోమైడ్ కాంతిచే త్వరగా ప్రభావితం అగును, దీనిని నల్లని కాగితం ఏం చేస్తుంది? నిరోధించడం అనేది జరుగుతుంది. సో ఆన్సర్ గోస్ టు థర్డ్ ఆన్సర్ అండి, దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. అట్లాగే నెక్స్ట్ వన్ చూస్తే క్లోరినేషన్ అనున్నది ఏంటి?
క్లోరినేషన్ ఎక్కడ ఉపయోగిస్తాం? గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ మన నీటికి ఇంటికి సప్లై చేసే నీటికి బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది జరుగుతుంది. అది క్లోరినేషన్ ప్రక్రియలో ఒక భాగంగా మనం చెప్పొచ్చు. వాస్తవంగా ఇక్కడ ఆప్షన్లను ఒకసారి గమనించిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. క్లోరైడ్స్ నుంచి క్లోరిన్గా మార్చే ప్రక్రియ, కలుషిత జలానికి కొద్ది మొత్తంలో క్లోరిన్ని కలపడం, క్లోరిన్ విడుదలయ్యే రసాయన ప్రక్రియ, క్లోరిన్ కలిగి ఉండి లవణం కలిగి ఉండే పదార్థం అంటున్నాం. వాస్తవంగా H2O నీరు, దీనికి బ్లీచింగ్ పౌడర్ CaOCl2ని కలుపుతాం. ఈ CaOCl2 అనేది వాటర్తో గిన కలిస్తే మనకు అక్కడ క్లోరిన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఈ క్లోరిన్ వాయువు గ్యాస్, అందుకే ఆరో మార్కు పెట్టాను. ఈ క్లోరిన్ వాయువు అనేది ఈ నీళ్ళలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటున్నాం? క్లోరినేషన్ అంటున్నాం. సరే, మరి దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడుంది? క్లోరైడ్స్ నుంచి క్లోరిన్గా మార్చు ప్రక్రియ తప్పు. కలుషిత జలానికి కొద్ది మొత్తంలో క్లోరిన్ని కలపడం. కలుషితమైన జలం వాస్తవంగా తాగం. దానికి క్లోరిన్ డైరెక్ట్ కలపడానికి ఛాన్స్ లేనే లేదు. క్లోరిన్ విడుదలయ్యే రసాయన ప్రక్రియ బ్లీచింగ్ పౌడర్ని నీటికి కలిపినప్పుడు క్లోరిన్ విడుదలవుతుంది. అందుకే అప్పుడప్పుడు మన మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ వాళ్ళు నీరు సప్లై చేసినప్పుడు కొంచెం గాఢైన స్మెల్ వస్తుంది. అది క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడే. ఎప్పుడైతే బ్లీచింగ్ పౌడర్ కింద కలిపి మనకు ఇంటికి సప్లై చేస్తారో అప్పుడు దానికి ఒక ఘాటు వాసన వస్తుంది. దానికి గల కారణం క్లోరిన్ విడుదలైంది. ఈ క్లోరిన్ అక్కడ ప్యూరిఫై చెయ్యదు అండి. ఈ క్లోరిన్ అనేది దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తుంది. ఈ క్లోరిన్ విడుదలయ్యే రసాయన ప్రక్రియనే కరెక్ట్. క్లోరిన్ కలిగి ఉండి లవణం కలిగి ఉండే పదార్థం. క్లోరిన్ అట్లా కరెక్ట్ కాదు. మనకు క్లోరినేషన్ అంటేనే ఈ క్లోరిన్ గ్యాస్ విడుదల కావాలా, విడుదలై మైక్రో ఆర్గానిజమ్స్ని చంపాలా. సో ఆన్సర్ గోస్ టు థర్డ్ అండి. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ అయితే కనబడుతుంది. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆభరణాల తయారీలో బంగారానికి కలిపే లోహం. మీకు చాలాసార్లు కూడా లాస్ట్ సెషన్స్లలో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ అంటేనే ఈ బంగారంకు సంబంధించిన ఆభరణాలకు సంబంధించిన ప్రతిదీ కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంది. సో ఆభరణాల తయారీలో బంగారానికి కలిపే లోహం శుద్ధ బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. దీంతో డైరెక్ట్గా ఆర్నమెంట్ తయారు చేయరాదు. తయారు చేసిన అవి మెత్తగా ఉంటాయి. వాటి యొక్క షేప్స్ అనేవి మొత్తం కూడా అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. కావున ఈ శుద్ధ బంగారంకి గట్టితనం రావాలంటే రాగి కలపాలి, లేకపోతే వెండి కలపాలి, లేకపోతే ఈ మధ్యలో ట్రెండింగ్లో టైటానియంని కలపడం అనేది జరుగుతుందండి. ఈ 3 ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. రాగి ఉందండి, ఇనుము అయితే కలపమండి, అది తప్పు. వెండి కలుపుతామండి, రాగి ఉంది, వెండి ఉంది, 1 and 3 ఉంది. సో ఆన్సర్ గోస్ టు ఫోర్త్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. కొంతమంది వెండి గురించి తెలియకుంటే ఓన్లీ రాగే పెట్టేసి వస్తారండి, అది తప్పండి. వెండి కూడా రేపు పొద్దున టైటానియం ఇచ్చిన టైటానియంని కూడా మన ఆప్షన్గా చూజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, ఇనుప ధాతువు నుండి ఇనుమును ఈ ప్రక్రియ ద్వారా పొందవచ్చు. ఇనుప ధాతువులలో ఫర్ ఎగ్జాంపుల్ Fe2O3 తీసుకుందాం. దీని నుంచి మనకు కావాల్సింది ఏంది? ఇనుము మాత్రమే కావాలి. ఇట్స్ మీన్ ఓన్లీ ఇనుము మాత్రమే కావాలి. యూ నీడ్ టు రిమూవ్ ద ఆక్సిజన్. వాస్తవంగా ధాతువు నుంచి లోహంని పొందడంలో 3 రకాల ప్రక్రియలు అనేవి మనకు ఉంటాయండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 ప్రక్రియలు చేస్తేనే మనకు ఏమైపోతుంది? ఈ ధాతువు నుంచి లోహం అనేది వస్తుంది. ఈ 3 స్టెప్స్లో కూడా మళ్ళీ ఇంకా సబ్ స్టెప్స్ అనేవి చాలా ఉంటాయండి. అదంతా మనకు పూర్తి మొత్తంలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ పాసిబిలిటీ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ధాతువు నుంచి లోహాన్ని తయారు చేయడంలో ఈ 3 స్టెప్స్ ఉంటాయండి. ఎస్, ఆ 3 స్టెప్స్ మరి ఇక్కడ ఎగ్జామ్లో ఏమన్నా ఆప్షన్లు ఇచ్చారంటే ఆ 3 స్టెప్స్ ఇవ్వలే. వాటికి సంబంధించిన సబ్ టాపిక్స్ మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఎస్, ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే ముడి లోహ నిష్కర్షణ అనేది ఉంటుంది. ముడిలోహ నిష్కర్షణ అనేది ఉంటుంది. ఈ ముడిలోహ నిష్కర్షణలో భాగంగా క్షయకరణం అనే ప్రక్రియను జరుపుతామండి. క్షయకరణం అనే ప్రక్రియ జరుపుతాం. ఈ క్షయకరణ అనే ప్రక్రియ జరపడం వల్ల మనకు అక్కడ లోహం అనేది రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సార్, క్షయకరణం రిడక్షన్ అంటే ఏంటి? ఆక్సిజన్ని తొలగించడం క్షయకరణమే అంటాం.
ఎస్ఆర్నో ఆక్సిజన్ని తొలగించడానికి క్షయకరణం అంటాం, ఎలక్ట్రాన్ని కలపడం లేదా హైడ్రోజన్ని కలపడం కూడా క్షయకరణం అంటాం. సో మొత్తం మీదుగా మనకు లోహ ఆక్సైడ్ల నుంచి ఆక్సిజన్ని తొలగిస్తే మనకేమొస్తుంది, కేవలం లోహం వస్తుంది. సో ఆన్సర్ ఏంది, క్షయకరణంగా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేయొచ్చండి. క్లోరినేషన్ అయితే కానే కాదు, అంశిక స్వేదనం కూడా కాదు. అంశిక స్వేదనం అంటే ఏంది, రెండు ద్రవాల లేదా అంతకంటే ఎక్కువ ద్రవాలు ఉన్నప్పుడు వీటి బాష్పీభవన స్థానాలు <25 ఉంటే అప్పుడు అంశిక స్వేదనం దాన్ని ఉపయోగించాలి. సాధారణ పరిస్థితిలో దీన్ని ఉపయోగించలేము. అయినా ఈ అంశిక స్వేదనాన్ని ఇక్కడ ధాతువు నుంచి లోహం వచ్చిన తర్వాత ప్యూరిఫికేషన్లో మనం దాన్ని యూజ్ చేస్తాం. ప్యూరిఫికేషన్ దాంట్లో ఈ యొక్క అంశిక స్వేదనం అనే పద్ధతిని మనం ఉపయోగిస్తాం. విద్యుత్ విశ్లేషణను కూడా ప్యూరిఫికేషన్లోనే మనం ఇక్కడ ఉపయోగించడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ స్టెప్, ధాతువు నుంచి మనకు లోహం రావడంలో సెకండ్ స్టెప్ దాంట్లో మనకు ముడి లోహ నిష్కర్షణ అనే సెకండ్ స్టెప్, దాంట్లో భాగమే క్షయకరణం. ఈ క్షయకరణంలో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా ఉంటుంది. ఈ క్షయకరణంలోనే ఆక్సిజన్ ఇక్కడ నుంచి తొలగిస్తున్నాం. ఈ ఆక్సిజన్ తొలగించేసేసి వీఆర్ గెటింగ్ దట్ అయన్ అనేది చెప్పొచ్చు. ఇనుప ధాతువు నుండి ఇనుమును క్షయకరణం ప్రక్రియ ద్వారా పొందడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ ఎన్ని ఐసోటోప్లుగా లభిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోటోప్ అంటే ఏంది? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటే మూలకం సేమ్ ఉండాలి. దీని యొక్క పరమాణు సంఖ్య 111, పరమాణు సంఖ్య కూడా సేమ్ ఉండాలి, మూలకము సేమ్ ఉండాలి, అట్లాగే పరమాణు సంఖ్య సేమ్ ఉండాలి. మూలకము పరమాణు సంఖ్య రెండు సేమ్ ఉన్నాయి అనుకుందాం. ఎస్, ఈయన పైన ఉండే ద్రవ్యరాశులు మాత్రం చేంజ్ ఉండాలి. 1 2 3 ఉంది, ద్రవ్యరాశి వేరుగా ఉండాలి. ఎస్, మూలకం ఒకటే, పరమాణు సంఖ్య ఒకటే, బట్ ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటే దాన్ని ఐసోటోప్ అంటున్నాం. హైడ్రోజన్ యొక్క ఐసోటోప్లను ఎన్ని రాసినా S1H1 1H2 1H3 మూడు ఐసోటోప్లు మూడు రకాలుగా మాత్రమే లభిస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 3 అనేది ఉందండి. హైడ్రోజన్ ఎన్ని ఐసోటోప్లు? 3 ఐసోటోప్లు, ఒక్కొక్క మూలకం ఒక్కో రకమైన ఐసోటోప్లను ఏర్పరుస్తుంది. కావున ఇక్కడ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ గోస్ టు, రాత్రి వేళలో చెట్టు కింద నిద్రించుట అనుకూలం కాదు, ఎందుకంటే చెట్టు దీన్ని విడుదల చేస్తుంది. చిన్నప్పటి నుంచి అందరూ అమ్మమ్మలు అయితే స్పెషల్గా చెప్పారు, అరే చెట్ల దగ్గర రాత్రికి పోవద్దురా అంటారు. అట్లాగే చెట్లను రాత్రికి ముట్టద్రా అంటారు మీ ఇంటి దగ్గర కూడా. ఇట్స్ మీన్ రాత్రి వేళలో చెట్లు అనేవి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం వల్ల ఏమవుతుంది, అదికి మనకు హానిని కలిగిస్తుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న ఎయిర్ని గిన తీసుకుంటే అక్కడ ఏమైపోతుంది, శ్వాసక్రియ ప్రక్రియ అనేది మందగిస్తుంది. శ్వాసక్రియ ప్రక్రియ మందగించడం వల్ల మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. కావున ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్న ఉద్దేశంతో చెట్ల దగ్గర నిద్రించడం సరికాదు అని తెలుపుతారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తే ఈ మొక్కలు, కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వస్తుంది. సో దీంతో ఇక్కడ పని లేదు. కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ కాదు, వెహికల్స్ అట్లాంటివి ఇండస్ట్రియల్స్ నుంచి వస్తాయి. సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఇండస్ట్రియల్స్ వెహికల్స్ నుంచి కూడా మనకు అక్కడ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందండి. సో అది మనకి ఇక్కడ సంబంధం అనేది లేదు. దెన్ నెక్స్ట్ కమ్ టు దట్ వన్ మోర్ క్వశ్చన్, కృత్రిమంగా ఆకుపచ్చ పండ్లను పండించుటకు ఉపయోగించు వాయువు ఏది? కృత్రిమంగా అంటుండు. వాస్తవంగా చెట్ల మీద అయితే కాయలు ఆటోమేటిక్గా పండ్లుగా మారిపోతాయి, కానీ మానవుడు ఆశాజీవి, అది పండు మక్కకే ముందే దాన్ని పండుగ మార్చేస్తుండు. కాల్షియం కార్బైడ్ని మనం యూజ్ చేసేసి ప్యాకెట్లను ఆ పండ్ల మధ్యలో పెట్టడం వల్ల ఏమైపోతుంది, మనకు పండ్లుగా మారిపోతున్నాయి. అట్లాగే ఇదే కాకుండా డైరెక్ట్గా ఈ ఇథిలీన్ వాయువుని దానిపైన స్ప్రే చేయడం వల్ల కూడా కాయలు అనేవి డైరెక్ట్గా తొందరగా విత్ ఇన్ 1-2 డేస్లోనే పండ్లుగా మారుతున్నాయి. మనకు ఇథిలీన్ని కన్ఫ్యూజ్ చేయడం కొరకే ఈథేన్ను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ తప్పు, ఎసిటిలిన్ కూడా తప్పు. ఎసిటిలిన్ గ్యాస్ని మనం వెల్డింగ్ ప్రక్రియ లాంటి వాటిలో యూజ్ చేసుకుంటున్నామండి. ఎస్, కాయలు పండ్లుగా మారడంలో కీ రోల్గా ఉన్నది ఏదండి? ఇథిలీన్ వాయువుగా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ గోస్ టు 1గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, టేప్ రికార్డర్ల టేప్లపై దేనితో పూత పూస్తారు? ఎస్, ఇప్పుడు టేప్ రికార్డర్లు ఎవరు వాడతలేమండి. ఇంతకుముందు టేప్ రికార్డర్స్ ఇట్లా ఉన్నప్పుడు దీని మీద మొత్తం కూడా టేప్ అనేది మూవ్ అవుతుండే. ఈ టేప్ అనేది మూవ్ అయితే పైన నుంచి 2 స్ట్రిప్స్ తగులుతుండే. ఆ స్ట్రిప్స్ తగలడం వల్ల పాటలు అనేవి ప్లే అవుతూనే ఉంటుండే. ఎస్, ఆ స్ట్రిప్స్ మరియు టేపులకు సంబంధించిన ఇంటెన్షన్ ఏంటంటే
ఈ స్ట్రిప్స్ అనేవి కూడా మనకు అయన్ ఆక్సైడ్తో తయారు కావడం అనేది జరిగిందండి. మనకు ఫోర్త్ ఆప్షన్ డైరెక్ట్గా ఇచ్చిండు. జింక్ ఆక్సైడ్తో ఆ టేబుల్ని తయారు చేయరు, దానిపైన కోటింగ్ చేయరు. మెగ్నీషియం ఆక్సైడ్ తోటి కూడా చేయరు, అయన్ సల్ఫైడ్ తోటి చేయరు. ఈ రెండు ఆప్షన్లు కన్ఫ్యూజ్ కావడం కోసం ఇచ్చిండ్రు. అయన్ సల్ఫైడ్ ఈజ్ నథింగ్. అయన్ ఆక్సైడ్ అనేది మాత్రమే టేబుల్ రికార్డర్లో టేబుల్ పైన పూత వేయడానికి ఉపయోగిస్తారు. డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ వన్, క్రింది వానిలో సాధారణంగా ఉపయోగించే లోహ మిశ్రమం కానిది. సాధారణంగా ఉపయోగించే లోహ మిశ్రమం కానిది అన్నాడండి. మిశ్రమం అనలే, మిశ్రమం కానిది అన్నాడు. ఇక్కడ చూసుకోండి. ఎస్, స్టీలు మిశ్రమ పదార్థమే. ఎస్, కంపల్సరీగా మనకు 3 రకాల లోహాలను కలిపి మనం అక్కడ స్టీల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. బాస్ కూడా 2 రకాల లోహాలతో తయారవుతుంది. బ్రాంజ్ కూడా 2 రకాల లోహాలతో తయారవుతుంది. జింకు కాపర్ లాంటి వాటితో మనకి తయారవుతుంది. జింకు టిన్ లాంటి వాటితో తయారవుతుంది. ఎస్, ఇక్కడ నికెల్ కాపర్ జింక్ లాంటి వాటితోటి ఈ స్టీలు అనేది మనకు జనరల్గా తయారవుతుంది. 2-3 రకాల లోహాలను వాడితేనే మనకు స్టీల్ వస్తుంది. కేవలం ఇనుమును వాడితే అది తుప్పు పడుతుందన్న ఉద్దేశంతో మనకు మిశ్రమ లోహంగా స్టీలును మనం తయారు చేసుకొని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ లోహాలు 2-3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాల సమ్మేళనంతో మనం మిశ్రమ లోహాలను తయారు చేస్తాం. కావున ఈ 3 కూడా మిశ్రమ లోహాలే. ఇక్కడ ఇచ్చింది కాపర్, బ్రాకెట్లో రాగి ఇచ్చిండు. కేవలం ఒకటే లోహం ఉంది. కావున మిశ్రమ లోహం కానిది ఏది? ఫోర్త్ వన్. ఆన్సర్ గోస్ టు ఏంటి? ఫోర్త్గా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎస్, ఒక్కొక్కసారి ఏమంటాడు మిశ్రమ లోహం ఏది అంటాడు, కానీ ఇక్కడ ఏమడిగిండు? మిశ్రమ లోహం కానిది అని మనకి ఇవ్వడం జరిగింది. ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాల మిశ్రమాలను ఏమంటారు? చూడండి, ఇప్పుడే నేను చెప్పిన 2 లేదా అంతకన్నా లోహాల మిశ్రమాలను ఏమంటాము? అమాల్గమ్ అంటామా, ఆల్కాలి మెటల్ అంటామా, నోబల్ మెటల్ అంటామా, లోహ మిశ్రమం అంటామా? లోహ మిశ్రమం డైరెక్ట్గా ఉంది. సార్ అమాల్గమ్ అంటే పాదరసంకు సంబంధించింది, గుర్తుపెట్టుకుంటే అమాల్గమ్ అయిపోతుంది. ఆల్కాలి మెటల్స్, ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను మనం ఆల్కాలి మెటల్స్ అంటాం. నోబెల్ మెటల్స్ అని మనం స్పెషల్గా డి బ్లాక్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన మూలకాలను నోబెల్ మెటల్స్గా మనం కన్సిడరేషన్ అనేది చేస్తున్నాం. కానీ ఇక్కడ అఫీషియల్ ఆన్సర్ గోస్ టు లోహ మిశ్రమంగా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేయొచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ఆన్సర్ అయితే సాధారణ ఉప్పు ఏ పద్ధతి ద్వారా సముద్రం నుండి లభిస్తుంది? సముద్రం, ఇదంతా సముద్రం బార్డర్ అనుకుంటే సముద్రం పరివాహక ప్రాంతంలో ఇసుకతోటి మడులు కడతారు. ఇట్లా మన పొలాలలో మడులు ఎట్లా కడతారో అట్లా ఇసుకతోటి మడులు కడతారు. సముద్రం నుంచి అలల రూపంలో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఈ మడులలో ఆగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మడులలో నీళ్ళు ఆగినాయి అనుకుందాం. ఈ విధంగా నీళ్లు మొత్తం కూడా ఆగిపోయి ఉన్నాయి. ఎస్, ఇవి ఏమైతే అంటే ఒక 4-5 రోజుల తర్వాత నీళ్లు మొత్తం కూడా ఎవాపరేట్ కావడం జరుగుతుంది. ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇసుక పైన ఏం పేర్కొని ఉంటుంది? సాల్ట్ అనేది పేర్కొని ఉంటుంది. ఈ సాల్ట్ను మనం ఇండస్ట్రీకి పంపించేసి ప్యూరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో నీళ్ళు ఉప్పు ఉన్నది మొత్తం ఇక్కడికి వచ్చి మిక్స్డ్ ఉంది. బట్ ఆ ఉప్పుని ఇక్కడ వదిలేసి నీళ్ళు పైకి వెళ్ళిపోయింది. అంటే తన బాష్పీభవన స్థానం కంటే ముందుగానే నీళ్లు ఆవిరైపోయినాయి. ఈ ప్రక్రియను ఇగురుట అని కూడా మనం చెప్తాం. ఇంగ్లీష్లో అయితే దీన్ని మనం ఏమంటామంటే ఎవాపరేషన్గా మనం ఇక్కడ చెప్తున్నామండి. సో మొత్తం మీదుగా సాధారణ పద్ధతిలో సముద్రం నుండి ఉప్పు లభించడానికి ఉపయోగించే పద్ధతి ఆవిరి చెందడంగానే మనం చెప్పొచ్చు. ఉత్పతనం ఏంది మరి? ఎందుకు ఉత్పతనం తప్పు సార్? ఉత్పతనం ఎందుకు యూజ్ చేస్తలేమంటే ఘన పదార్థం నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియను మనం ఏమంటాం? ఉత్పతనం అంటాం. వడపోత ప్రక్రియ. ఎస్, పెద్ద పెద్ద వాటిని చిన్న వాటి నుంచి ఎక్స్ట్రాక్షన్ చేయడానికి, అవసరమైన దాన్ని సపరేట్ చేయడానికి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనకు టీ మాత్రమే కావాలా, టీ పౌడర్ వద్దు, జాలి పెట్టి సపరేట్ చేస్తాం. లేదైనా మలినాలు అవి వస్తున్నాయి అంటే మనము వాటర్ పట్టుకుంటప్పుడు జాలి అనేది పెడతాం. ఇట్లాంటివన్నీ కూడా ఫిల్టరేషన్ ప్రాసెస్గా చెప్పచ్చు. కానీ సముద్రపు నీళ్ళను ఈ ఫిల్టరేషన్ దాంట్లో జాలీలో వస్తే మొత్తం కిందికి వస్తే ఉప్పు అట్లా సపరేట్ కాదు. సో దీన్ని సపరేట్ చేసేసినాం. స్వేదనం.
ఎక్స్ ప్లస్ వై జెడ్ 3 లిక్విడ్స్ ఉన్నాయండి. వీటి యొక్క బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ అనేది మోర్ దెన్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అప్పుడు మనం ఉపయోగించేది స్వేదనం, డిస్టిలేషన్ అని అంటాం. లెస్ దెన్ 25 ఉంటేనేమో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అంశిక స్వేదనంగా మనం చెప్పొచ్చు. కానీ ఉప్పు ద్రావణం నుంచి ఉప్పును మాత్రం కేవలం ఆవిరి చెందించడం, ఎవాపరేషన్ ఆధారంగా మనం ఏం చేస్తామండి, సపరేట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపార సరళిలో అమోనియా ఉత్పత్తి ముఖ్యమైనది ఎందుకనగా? పాలిమరీకరణం ద్వారా ప్రోటీన్ల తయారీ, సబ్బుల తయారీ, కృత్రిమ ఆహార పదార్థాల తయారీ, ఎరువుల తయారీ ఇక్కడ మనకుంది. ఎస్, మొత్తం మీదుగా మనకు ఎరువుల తయారీలో దీన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అమోనియాను వ్యాపార నిమిత్తం ఎరువులు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. పాలిమరీకరణంలో ప్రోటీన్ల తయారీకి ఉపయోగించమండి, సబ్బుల తయారీలో కూడా ఉపయోగించమండి. ఎస్, కృత్రిమ ఆహార పదార్థాల తయారీలో అసలుకే ఉపయోగించమండి. అమోనియాను ఎరువుల తయారీలోనే ఉపయోగిస్తాం. ద రైట్ ఆన్సర్ గోస్ టు 4th ఆన్సర్ అండి. ఎస్, దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫ్యూరిక్ ఆమ్లంను పారిశ్రామికంగా తయారు చేయడానికి ఉపయోగించే 2 వాయువులను గుర్తించండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 అనేది ఉందండి. ఈ H2SO4లో సల్ఫేటు ప్లస్ హైడ్రోజన్ అనేవి 2 మనకు ఉన్నాయండి. దీన్ని బ్రేక్ చేస్తే కూడా H+SO4-2గా బ్రేక్ అయిపోతుందండి. ఇక్కడ హైడ్రోజను సల్ఫేట్ కాంపౌండ్గా తీసుకోవచ్చు. ఎస్, మరి ఇక్కడ మరి ఆప్షన్లలో ఏమైనా దీనికి రిలేటెడ్ ఉన్నాయా చూద్దాం. ఏమున్నాయట, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ అట. ఇక్కడ ఆల్రెడీ కార్బన్ లేనే లేదు, ఇది తప్పండి. సల్ఫర్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్ అని ఇచ్చిందండి. సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఓకే, దగ్గరలో దరిదాపులో ఉంది. ఓకే, పక్కన పెడదాం కొంచెంసేపు. నైట్రోజన్ మరియు మీథేను, నైట్రోజన్ మీథేన్తో మనకు పనే లేదు, క్యాన్సల్. సల్ఫర్ డైఆక్సైడ్ మరి క్లోరిన్ అండి. ఎస్, సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ క్లోరిన్ గిన తీసుకుంటే మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం రావడానికి ఛాన్స్ లేదు. కానీ సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గిన తీసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్లో తీసుకుంటే మనకు H2SO4ని తయారు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక ఈ 2 ఆప్షన్లు మనకు దాదాపు దగ్గరలో ఉన్నాయండి. కానీ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది. ఫార్ములా చూసుకో నువ్వు, H2SO4 రియాక్షన్ గిన వస్తే నీకు ఇది రియాక్షన్ రాలేదు, కొంచెం ఇవి రాసుకొని గుర్తుపట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కావున క్లోరిన్తో నథింగ్ యూజ్. కావున క్లోరిన్ దాన్ని తీసేస్తే మిగిలిపోయింది ఏంది, సెకండ్. ఆన్సర్ గోస్ టు సెకండ్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పారిశ్రామికంగా తయారు చేయాలంటే సల్ఫర్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్ అనేది మనకు అక్కడ అవసరం అనేది పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, అమోనియం తయారీలో ఉపయోగించే వాయువు ఏది? అమోనియం తయారీలో NH4, దీని తయారీలో ఉపయోగించే వాయువు ఏది? ఎస్, నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అట. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అట. ఆక్సిజన్ మరియు నైట్రిక్ ఆక్సైడ్ అట. నైట్రోజన్ మరియు మీథేన్ అట. నైట్రోజన్ మరియు హైడ్రోజన్ అట. ఇక్కడ చూసుకో ఫార్ములా, NH4లో ఏముంది, నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ఉంది. నైట్రిక్ ఆక్సైడ్ కూడా లేదండి. ఆక్సిజన్, నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ కాంపోనెంట్, ఇది కూడా లేదు. ఆక్సిజన్ కాంపోనెంట్, ఇది కూడా లేదు. మీథేన్ అంటే CH4 అండి, ఇది కూడా ఇక్కడ ఎగ్జిబిట్ అయితే లేదు. హైడ్రోజన్ ఉంది కానీ కార్బన్ అయితే లేదు. జనరల్గా మీకు ఫార్ములాస్ రావు సార్, మేము గింత ప్యూర్ కెమిస్ట్రీ మేమెందుకు నేర్చుకుంటాం, ఈక్వేషన్స్ వస్తే గిటెందుకు వస్తుంటే అనుకునేటోళ్ళు ఇట్లా కూడా మనకు ఓన్లీ అమోనియా ఫార్ములా తెలిసినా కానీ ఐడెంటిఫై ఎట్లా చేయాలి అనే దాన్ని చెప్తున్నా. నైట్రోజన్, హైడ్రోజన్. ఎస్, నైట్రోజన్, హైడ్రోజన్ నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటే అమోనియా, అమోనియం, ఇది అమోనియా NH3, ఇది అమోనియం NH4గా మనం తయారు చేసుకునే స్కోప్ అనేది కూడా ఉంది. దీనికి ఒకవేళ క్లోరిన్ కింద కలుపుకుంటే అప్పుడు అది అమోనియం క్లోరైడ్ అనేది కామన్గా తయారవుతుందండి. సో ఆన్సర్ గోస్ టు నైట్రోజన్ మరియు హైడ్రోజన్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, పారాసెటమాల్ ఒక డాష్. ఎస్, మనకు మెడిసినల్ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇట్లా అడగచ్చు. పారాసెటమాల్ ఒక డాష్, వంటి నొప్పులు తగ్గిస్తుంది, యాంటీబయాటిక్, సూక్ష్మక్రిమి నాశని, సల్ఫర్ కలిగిన మందు, కడుపులో మంట. పారాసెటమాల్లో సల్ఫర్ అనేది ఉండదు. దాని యొక్క ఫార్ములా కానీ దాని యొక్క స్ట్రక్చర్ని గమనిస్తే ఇదైతే ఉండదు, ఇది తప్పు. కడుపులో మంటను కలిగిస్తుంది అంటుండు. కడుపులో మంటను కలిగిస్తుందా? ఇది కలిగించదండి, తప్పు. యాంటీబయాటిక్, ఒంటి నొప్పులు తగ్గిస్తుంది. ఆ పారాసెటమాల్ ఎక్కడ యూజ్ చేస్తాం సార్? కొంచెం జ్వరం వచ్చినా, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నా పారాసెటమాల్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం మనకు ఒంటి నొప్పులు తగ్గించడంలో ఈ పారాసెటమాల్ అనేది కీ రోల్గా ఉంటుంది. బేసిక్ క్వశ్చన్, చాలా
చాలా మందికి తెలిసిన విషయమే, ఇక్కడ పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. యాంటీబయాటిక్ మాత్రము ఇది కాదు, కీటకనాశినిగా పనిచేయదు. ఓన్లీ పెయిన్ నొప్పిను అంటే పెయిన్స్ని తగ్గిస్తుంది, ఒంటి నొప్పులు తగ్గిస్తుంది, జ్వరం గిరం లాంటివి ఉంటే కొంచెం టెంపరేచర్ అదంతా కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ విషయాలు తప్ప యాంటీబయాటిక్గా అయితే మాత్రం కాదు. సో ఆన్సర్ గోస్ టు 1 అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, తుపాకీ మందు, తుపాకీ గుండు ఎట్లయినా అడగచ్చు. వేటి యొక్క మిశ్రమం అంటుండు. ఇసుక TNT ట్రైనైట్రోటోలిన్ అన్నాడు. సల్ఫర్ ఇసుక బొగ్గు, నైట్రస్ సల్ఫర్ బొగ్గు అంటే నైట్రోజన్ కాంపౌండ్ సల్ఫర్ బొగ్గు అన్నట్లు. TNT బొగ్గు, TNT ప్లస్ బొగ్గు అని మనకి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా తుపాకీ మందు ఈ TNTలు మాత్రం పేలుడు పదార్థాలండి. ట్రైనైట్రోటోలిన్ అండి. ఇక్కడ దాంతోపాటు ఇసుక కలిసింది, దాంతోపాటు బొగ్గు కలిసింది, కానీ అది తుపాకీ గుండుగా ఉపయోగపడదు. ఇవి రెండు పేలుడు పదార్థాలే. ఐ కెన్ యాక్సెప్ట్. ఇసుక కలిపిండు, బొగ్గు కలిపిండు, అయినంత మాత్రాన తుపాకీ మందు తయారు కాదండి. ఈ సల్ఫర్ ప్లస్ ఇసుక ప్లస్ బొగ్గు కూడా తుపాకీ మందు కాదండి. తుపాకీ మందు కావాలంటే నైట్రోజన్ కాంపౌండ్స్ విత్ సల్ఫర్ ప్లస్ కోల్నిగా మనం కన్సిడరేషన్ అనేది చేయొచ్చు. ఈ TNTలు విత్ కోల్ని మాత్రం యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో నైట్రస్ నైట్రోజన్ కాంపౌండ్స్ సల్ఫర్ ప్లస్ బొగ్గును మాత్రమే మనం తుపాకీ మందుగా కన్సిడరేషన్ అనేది చేస్తున్నాం. సో ఆన్సర్ గోస్ టు థర్డ్ ఆన్సర్ అండి. ఎస్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, గృహ ఉపకరణాల కోసం విరివిగా ఉపయోగించు శుద్ధ లోహం ఏది? అంటే ఇంట్లో అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగించే ప్యూర్ మెటల్ ఏది అంటుండు. అల్యూమినియం ఇచ్చిండు, ఇనుము ఇచ్చిండు, కాపర్ ఇచ్చిండు, జింక్ ఇచ్చిండు. ఏది కరెక్ట్ అండి? ఇక్కడ ఎక్కువగా ఏది ఉపయోగిస్తున్నాం? ఇనుమును ఇళ్ళలో కిటికీలు చేసుకోవడానికి, మిగిలిన చేసుకోవడానికి ఉపయోగిస్తాం. జింకునైతే ఇనుము పైన కోటింగ్ వేయడం కోసం మాత్రం మనం ఉపయోగిస్తాం. కానీ కాపర్ మాత్రం రాగి పాత్రలో కొన్ని మాత్రమే ఉపయోగిస్తాం. ఈ మధ్యలో వాటర్ తాగడం కోసం, వాటర్ ఫిల్ చేసి నింపుకోవడం కోసం బాటిల్ రూపంలో, కొందరు మాత్రం ప్లేట్స్ కానీ మిగిలిన వెసల్స్ యూజ్ చేస్తున్నాం. కానీ ఎక్కువగా యూజ్ చేస్తుంది అల్యూమినియం. చీప్ అండ్ బెస్ట్ అండి. అల్యూమినియం అనేది ఒక మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పాత్రల తయారీలో అల్యూమినియంని మనము ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇండ్ల ముందు ఉండే పెద్ద పెద్ద కరెంటు తీగల్లో అల్యూమినియంని మనం ఉపయోగిస్తున్నాం. ఎస్. అలాగే మిగిలిన వాటిలో ఫుడ్ మెటీరియల్స్, ప్యాకింగ్ లాంటి వాటిలో కూడా ఈ అల్యూమినియం ఫాయిల్ని కూడా చాలా రకాలుగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్. మన ఇంట్లో అన్నింటికంటే ఎక్కువగా విరివిగా ఉపయోగించేది ఇంటి అవసరార్థం మాత్రం ఏ లోహం అండి? అల్యూమినియం లోహంగానే మనం చెప్పొచ్చు. కాపర్, ఇనుము, జింకు అనేవి మనం అంతగా ఉపయోగించాం. ఈ 4తో కంపేర్ చేస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇచ్చేది ఎవ్రీడే లైఫ్లో అల్యూమినియం. ఈ విషయం కూడా నీకు సగటుగా తెలవాలి. మా ఇంట్లో మా అమ్మ ఏం యూజ్ చేస్తుందో, మా నాన్న ఏం యూజ్ చేస్తుండో, మా ఇంట్లో ఏం పరికరాలు గవర్ని నాకు అవసరమా అంటే కాదు. నీ లైఫ్ కూడా సర్వైవ్ కావాలి, ఎవ్రీడే లైఫ్ మూవ్ ఆన్ కావాలంటే ఇట్లాంటి అన్ని విషయాలు నీకు తెలవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇట్లాంటి క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్లలో అడగడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, చాలాసార్లు మనం డిస్కషన్ చేసినాం ఓవరాల్ కెమిస్ట్రీలో. ప్రాథమిక బంగారం యొక్క స్వచ్ఛత 24 క్యారెట్లు. డైరెక్ట్గా ఉంది ఇక్కడ 32 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22 క్యారెట్స్. ఇవన్నీ కాదండి, 24 క్యారెట్స్ ఉంది. 24 క్యారెట్స్ నుంచే 20 క్యారెట్లతోటి, 22 క్యారెట్లతోటి, 16 క్యారెట్లతోటి, మనకి ఇష్టం వచ్చినన్ని క్యారెట్లతోటి ఆర్నమెంట్స్ తయారు చేసుకోవచ్చు. మ్యాక్సిమం నా ట్రెండ్ 22 క్యారెట్స్ తోటి మనం తయారు చేసుకున్నాం. 22 క్యారెట్స్ అంటే 91.6% ఆఫ్ ద గోల్డ్గా చెప్పొచ్చు, 8.4% ఆఫ్ ద కాపర్గా కూడా చెప్పొచ్చు. కాపర్ లేకపోతే ఏం వాడుతున్నామని చెప్పినా సిల్వర్ అన్నా, సిల్వర్ లేకపోతే టైటానియం కూడా వాడుతున్నామని చెప్పినాం. సో ప్రాథమిక అంటే 24 క్యారెట్స్. సో ఆన్సర్ గోస్ టు 24 అండి. దెన్ నెక్స్ట్ కమ్ టు దట్, టెట్రా ఇథైల్ లెడ్ పెట్రోల్లో కలపడం వలన, టెట్రా ఇథైల్ లెడ్ని పెట్రోల్లో కలిపితే ఏమవుతుంది? ఘనీభవించకుండా చేయడం. పెట్రోల్ ఎప్పుడు కూడా మన ట్యాంకులలో ఘనీభవించే పరిస్థితి అయితే ఉండదు, అది తొందరగా ఆవిరయ్యే నేచరే ఉంటుంది. కావున ఈ ఆప్షన్కు దానికి సంబంధం ఏ క్వశ్చన్ లేదు. సాధారణ ఉత్పత్తి కాదు. సాధారణ ఉత్పత్తికి ఈ టెట్రా ఇథైల్ లెడ్ పెట్రోల్ కలపడం కూడా మనకు ఏం రిలేషన్ అనేది లేదు.
ఫ్లాష్ పాయింట్ పెరుగుదల. ఎప్పుడైనా టెట్రా ఈథైల్ని పెట్రోల్ కలిపితే ఫ్లాష్ పాయింట్ పెరుగుదల అనేది పాసిబుల్ కానే కాదు. ఇది కూడా మనం తీసేయచ్చు. యాంటీ నాకింగ్ రేటింగ్ పెరుగుట. యాంటీ నాకింగ్ ఏజెంట్గానే టెట్రా ఈథైల్ లెడ్ను మనం ఉపయోగిస్తున్నాం. ఇది ఆన్సర్ ఈజ్ యాక్సెప్టబులే, కంపల్సరీ దీనికోసమే ఉపయోగిస్తున్నాం. కానీ టెట్రా ఈథైల్ లెడ్ను కలపడం వల్ల లెడ్ కాంపోనెంట్స్ రిలీజ్గా అవ్వడం, పర్యావరణం పొల్యూట్ కావడం, దాన్ని పీల్చుకోవడం వల్ల మనకు కూడా కొంచెం నష్టం అనేది జరుగుతుందండి. దానివల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇక్కడైతే ఆన్సర్గా మనం యాంటీ నాకింగ్ తీసుకోవడానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇవి మనకి ఈ సెషన్లో ఓవరాల్గా కెమిస్ట్రీ పై నుంచి వేరియస్ ఏరియాస్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ కావచ్చు, మన కాన్సెప్ట్స్ను క్వశ్చన్స్ రూపంలోకి మారిస్తే ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉందని అన్నింటిని కూడా నేను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మొత్తం అన్ని సెషన్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని క్లియర్గా విని నోట్స్ రాసుకోవడమా, లేదా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఎలిమినేట్ చేస్తున్నాను, ఏది రిలేటివ్, ఏది అన్రిలేటెడ్, ఏది నుంచాలా, ఏది తీసేయాలనేది అయితే కొంచెం మీకు ఐడియా అయితే వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ నా సబ్జెక్టు, మిగిలిన సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ టైంలో కూడా వీటిని ఆ విధంగానే కంపేర్ చేసుకోవాలి, ఆ విధంగానే ఐడెంటిఫై చేయాలి. ఎందుకు రైటు, ఎందుకు తప్పు, ఎందుకు గుర్తిస్తున్నాం, ఎందుకు గుర్తించలేకపోతున్నాం, ఇదే ఎందుకు, అది ఎందుకు కాదు అనే విషయాలతో చేసుకుంటూ పోయినప్పుడే మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇలాంటి వేరియస్ ఆఫ్ ద క్వశ్చన్స్ని మనము ఎక్కువగా డిస్కషన్ చేసి ఎక్కువగా నేర్చుకున్నప్పుడే యాన్యువల్ ఎగ్జామినేషన్లో బాగా స్కోర్ చేసి ఉద్యోగం అయితే పొందొచ్చండి. సో ఇవి అన్నీ కూడా ఈ సెషన్కు సంబంధించిన కాన్సెప్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. మిగిలిన మరిన్ని విషయాలతోటి భవిష్యత్తులో మరిన్ని సెషన్లలో నేను మీ ముందుకు రావడానికి అయితే సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.